ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప, దేవుని యొక్క వెచ్చనైన ఆ కౌగిలిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఆ మహిమ మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ క్షేమం, మీ ఆరోగ్యం, మీ ఆయుష్, మీరు పూనుకొనిన ప్రతి పని మీ జీవితంలో అది సక్సెస్ సాధించాలని మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన దేవుని యొక్క వాగ్దానాలు మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆ మాటల్ని ఎవరు కూడా రద్దుపరచలేరు, అవి నెరవేరకుండా ఆపలేరు. దేవుని యొక్క మాటలు చాలా బలమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ మాట మీరు గ్రహించారా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకొని చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, నిన్ను కాపాడే దేవుడు ఎన్నడూ కొనకడు, ఎన్నడూ నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ తన కన్నులు నీపైనే ఉంచి, తన దృష్టి నీ మీదనే ఉంచి, ఆయన ఎంతో జాగ్రత్తగా, చాలా బాధ్యతగా ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని నీకోసం ఆయన చిందించాడు. అటువంటి గొప్ప దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు? నిన్నెందుకు ఆయన విడిచిపెడతాడు? ఏమాత్రం కూడా నన్ను దేవుడు విడిచిపెట్టాడు, మర్చిపోయాడు అని తలంచవద్దు. గడిచిన కాలంలో దేవుడు వేల వేల మేళ్లతో నిన్ను తృప్తిపరిచాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన జరిగించాడు. అలాంటప్పుడు ఈ దినాలలో, రేపటి నీ భవిష్యత్తులో దేవుడు నిన్ను విడిచి ముందుకు ఆయన సాగి వెళ్తాడా? ఎంతమాత్రం కాదు. ఆయన నిన్ను అమూల్యమైన తన హస్తాలలో చెక్కుకొని, తన హస్తాలలో నిన్ను భద్రపరిచి నిన్ను క్షేమంగా తీరానికి చేరుస్తాడు. ఒక విధవరాలైన తల్లి తన కొడుకుకి ఆర్మీలో జాబ్ వచ్చింది. ఆవిడ తన కొడుకుని ఉద్యోగానికి పంపిస్తూ రాత్రంతా ప్రార్థన చేసింది. అయ్యా, నా కుమారుడికి ఒక వాగ్దానం కావాలి. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి తెల్లవారుజామున ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అనే వాగ్దానాన్ని ఆమెకిచ్చాడు. ఆ బిడ్డతో చెబుతూ, బాబు, దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, నిన్నెప్పుడు ఆయన కాపాడుతాడు అని ధైర్యం చెప్పి పంపించింది. కొన్ని సంవత్సరాలకి యుద్ధంలో నీ కుమారుడు చనిపోయాడని వార్త వచ్చింది. అప్పుడు ఆవిడ చెక్కు చెదరని విశ్వాసంతో, నిశ్చలమైన ధైర్యంతో, నా కొడుకు చనిపోడు, ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని గట్టిగా అరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిన పొరపాటుని అధికారులు గ్రహించి వెంటనే మరొక వార్త పంపించారు. అమ్మా, నీ కుమారుడు కాదు, వేరే వ్యక్తి యుద్ధంలో చనిపోయాడు, పొరపాటుగా మీ అబ్బాయి పేరు మెన్షన్ చేయవలసి వచ్చింది, దయచేసి క్షమించు అన్నాడు. వెంటనే ఆవిడంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని చెప్పింది. అవును, నీ దేవుడు అంత గొప్పవాడు, నిన్ను కాపాడేవాడు ఎన్నడూ కొనకడు, ఎన్నడూ నిద్రపోడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దీవించి బలపరచండి.
నీ కృపా హస్తం చాపండి. నీ వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడనే ఈ చక్కని వాగ్దానాన్ని మేము ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నాం. ప్రభువా, మా ప్రియులను మీరు మర్చిపోలేదు కనుక మీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.